నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్ళకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే దాదాపు 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే, నేరుడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే, కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు.